టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజా తన ఆదాయంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. భారత మూలాలను కలిగిన ఆయన ప్రపంచంలోని అత్యధికంగా వార్షిక ఆదాయం సంపాదించిన కార్పొరేటర్ ఎగ్జిక్యూటివ్గా రికార్డులోకి ఎక్కారు. ఆయన సంపాదన సత్య నాదెల్లా, సుందర్ పిచాయ్లను మించి ఉంది. వైభవ్ గత ఏడాది $139 మిలియన్ సుమారుగా 1150 కోట్ల ఆదాయాన్ని పొందారు. ఈ విషయం వెలుగులోకి వచ్చాక గ్లోబల్ బిజినెస్ వర్గాల్లో ఆయనపై చర్చ మొదలైంది. ఈ స్థాయికి 2 సంవత్సరాల వ్యవధిలో ఎలా చేరగలిగారు? ఇదందరికీ ఆసక్తికర ప్రశ్నగా మారింది. వాస్తవానికి ఆయనకు టెస్లా నుంచి నెల జీతంగా సుమారు 3.33 కోట్లు మాత్రమే లభిస్తోంది. కానీ ఎక్కువగా ఆదాయం స్టాక్ ఆప్షన్లు మరియు ఈక్విటీ షేర్ల రూపంలో వచ్చింది. 2023లో టెస్లా షేరు ధర సుమారుగా 250 వద్ద ఉండగా వాటిని ఎన్కాష్ చేసి భారీగా సంపాదించారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం ఇది గత దశాబ్దంలో ఓ CFOకు లభించిన అత్యధిక ప్యాకేజీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 2024లో సత్య నాదెల్లా 650 కోట్లు, సుందర్ పిచాయ్ 88 కోట్లు సంపాదించగా వీరిద్దరిని మించి వైభవ్ తనేజా నిలిచారు. ఇంతకు ముందు నికోలా కార్పొరేషన్ CFO స్థాయిలో $86 మిలియన్ ఆదాయం రికార్డు కాగా ఇప్పుడు వైభవ్ దాన్ని అధిగమించారు. 2012 తర్వాత టెస్లా ఫేసింగ్ సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఇటీవల మళ్లీ దూసుకువెళ్తోంది. అమ్మకాల్లో మెరుగుదల, మార్కెట్లో తిరిగి విశ్వాసం కలగడం, మస్క్ రాజకీయ మద్దతు ఇవన్నీ కంపెనీకి లాభంగా మారాయి. ఈ నేపథ్యంలో వైభవ్ ఆర్థిక వ్యూహాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. వైభవ్ తనేజా ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కామర్స్ డిగ్రీ పూర్తి చేసి చార్టర్డ్ అకౌంటెంట్ గా ఇండియాలో అర్హత సాధించారు. 2006లో అమెరికాలో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అయ్యారు. తదుపరి దశలో 17 సంవత్సరాలు ప్రెస్ వాటర్ హౌస్ కూపర్ సంస్థలో పనిచేశారు. భారతదేశంలో పాటు అమెరికాలో సీనియర్ మేనేజర్ గా సేవలందించారు. 2017లో టెస్లాలో కార్పొరేటర్ కంట్రోలర్ గా చేరి అంచెలంచెలుగా ఎదిగి 2023లో CFO పదవిని చేపట్టారు. అంతేగాక టెస్లా ఇండియా కార్యకలాపాలకు ఆయన కీలక నేతగా ఉన్నారు. వైభవ్ తనేజా విజయ ప్రయాణం అనేక మందికి స్ఫూర్తిదాయకం. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆర్థిక నియంత్రణలో ఎలా విజయం సాధించవచ్చో ఆయన ఉదాహరణగా నిలిచారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.